హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియా రుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా ఒక కొత్త స్టైల్లో కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మనం కాలీఫ్లవర్ని కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. నేను ఇక్కడ పొరపాటున కాస్త ఎక్కువ బాయిల్ చేసేసుకున్నాను, దానివల్ల ముక్క మెత్తగా అయిపోయింది. ఇలా అయినా ఏం కాదు, కాకపోతే ఏంటంటే మనకు కాలీఫ్లవర్ అనేది ముక్కగా తగలదు, కాస్త పేస్ట్ అయినట్టు అయిపోతుంది. మీరు అలా కాదు, ఒక 70% మాత్రమే ఉడికించుకోండి. ఇలా ఉడికిన కాలీఫ్లవర్ని తీసి కూల్ వాటర్లో కానీ లేదంటే నార్మల్ వాటర్లో కానీ వేసేయాలి వెంటనే, లేదా అంటే ఇంకా అది అలా బాయిల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మనకి రెగ్యులర్గా వండుకునే కూరల్లో కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత షాజీరా, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయం, ఆల్రెడీ కాలీఫ్లవర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉండే వాటర్ దీనికి సరిపోతుంది. ఇప్పుడు దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పసుపు యాడ్ చేయడం లేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఎందుకంటే నేను బాయిల్ చేసుకున్నప్పుడే పసుపు కాస్త ఎక్కువే వేసుకున్నాను కాబట్టి ఇంకా నేను పసుపు యాడ్ చేయడం లేదు. తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ కారం తీసుకున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కారంలో ఉండే పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపి ఇప్పుడు కొబ్బరి తురుము కానీ కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఐస్ క్రీమ్ చేసిన వీడియోలో నాకు మిగిలిన కొబ్బరి తురుము లాంటిది ఉంది కదా, పాలు తీసేగా మిగిలింది, దాన్ని ఎండలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అదే యూజ్ చేసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి మసాలా రెండు కూడా ఈవెన్గా మిక్స్ అవ్వాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకొని కాలీఫ్లవర్ కూడా వేసుకొని చాలా జాగ్రత్తగా కలపాలి. మీరు స్పీడ్గా కలిపారు అంటే కాలీఫ్లవర్ మ్యాష్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా మసాలా మొత్తం కాలీఫ్లవర్కి పట్టేటట్టు ఈవెన్గా కలుపుకోండి. కలిపిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మూత తీసి ఒక్కసారి మళ్ళీ కలపండి. అడుగంటకుండా ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోనే కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఇంకా మూత పెట్టకుండా అలాగే సిమ్లో పెట్టి ఉంచేసేయండి. ఇప్పుడు తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీగా ఉండడమే కాదు, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఫ్లేవర్ అనేది మనకు అసలు తెలియదు దాన్ని చూస్తే తప్ప. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.